బాస్ సీజన్ 8 విజేతగా నిలిచిన నిఖిల్, కావ్య కోసం అయితే ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అయితే ఇద్దరు కూడా గత కొన్నేళ్లగా ప్రేమించుకుంటూ పెళ్లి చేసుకుందామని సిద్ధమయ్యారు. అయితే బిగ్ బాస్ హౌస్‌లోకి రాకముందే నిఖిల్ అలానే కావ్య ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఇద్దరు కూడా విడివిడిగా ఉన్నారు. అయితే నిఖిల్ విజయం సాధించిన తర్వాత మొదటిగా నిఖిల్ కావ్య దగ్గరికైతే వెళ్ళడం జరిగింది. అయితే వీరిద్దరూ కూడా అనుకోని కారణాల వల్ల విడిపోవడం, అలానే కావ్య కూడా తనని ద్వేషించడం ఇయన్నీ జరిగింది. అయితే నిఖిల్ కూడా బిగ్ బాస్ హౌస్‌లో చేసే చేష్టలను చూసి ఏమాత్రం కూడా తనంటే నచ్చడం లేదు కావ్యకి. అయితే ఇప్పుడు కావ్య ఒక పోస్ట్‌ని షేర్ చేసుకుంటూ వచ్చింది. అదేమిటి అంటే, నిఖిల్ నన్ను వదులుకొని నేను వద్దని వెళ్ళిపోయాడు. కానీ నేను కాదు నిఖిల్‌ని వదిలేయడానికి. అలానే ఈరోజు నిఖిల్ నా దగ్గరికి వస్తే ఇవన్నీ నేను ఎలా ఒప్పుకుంటాను అనుకున్నాడు. అసలు నేను ఒప్పుకోను. అసలు నాకు నిఖిల్ వద్దంటే వద్దు. ఎందుకు అంటే ఆ రోజు నేను పక్కకి వెనక్కి తగ్గినా నిఖిల్ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా రెచ్చిపోయాడు. అందరూ కూడా ఈ టాపిక్‌ని వదిలేయండి. దయచేసి ఇక్కడి నుండి నిఖిల్, కావ్య అనే మాట మాత్రం వదిలేయండి అంటూ చెప్పుకొచ్చేసింది కావ్య.